శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. వివేకులైనటువంటి ఆత్మజ్ఞులు చంద్రబింబంలాగా ప్రసన్నమై ఉంటారు. శీతలమైన హృదయము కలిగి ఉంటారు. పతివ్రత స్త్రీలు ఏ విధంగా మధురంగా ప్రేమ మొదలైన గుణాలకు నిలయమై ఉంటారో అలాగననే యశస్సు కీర్తి అనే పుష్పాల చేత దిక్కులను ప్రకాశింపజేసేవారే అయి ఉంటారు. భావికాల సత్ఫలాలకు కారణభూతులై భాసిల్లుతూ ఉంటారు. ఇంకా కూడా అటువంటి జ్ఞానులకు సాధువులు మగ కోకిలలాగానే మధుర భాషులై చక్కగా మాట్లాడుతూ వసంత ఋతువులాగానే పచ్చదనముతో చెన్నొందుతూ ఉంటారు. నేను మనోరథములను తరంగాల చేతను ఆవర్తాల చేతను కూడా పూర్ణమైనవియు వ్యామోహము అనే మొసలికి స్థానభూతమైనదియు కమలవనమును మధించేటువంటి హేమంతములాగానే జనులు నివాస స్థానమును మదించునదియు శోకమోహాదులు అనబడే ఈ యొక్క షడూర్ముల విక్షోభము చేత జనన మరణాలు సుఖదుఖాలు ఆకలి దప్పికలు మొదలైన వాటితో చంచలమైనది అయినటువంటి ఆ రాజాదుల చిత్తము అనేటువంటి మహాసముద్రమును కూడా సాధు పొంగవులు వివేకము ఉపదేశము మొదలైనటువంటి ఉపాయాల చేత ఎలా అంటే తీరస్థ పర్వతములాగానే నిరోధించటానికి శక్యులై ఉంటారు. కాబట్టి ఆపదల యందు కానీ బుద్ధి నశించినప్పుడు కానీ మరి ముసలితనము మృత్యువు శోకము మోహము మొదలైనటువంటి షడూర్ముల యందు కానీ వ్యాకులమైనటువంటి స్థితుల యందు కానీ ఇంకా ఇతరమైన కష్టముల యందు సంకటముల యందు దురంతాల యందు కూడా తత్వజ్ఞుడగు జ్ఞాని మాత్రమే జనులకు శరణ్యుడై ఉంటాడు అనే చెబుతూ, అంతేకాదు యస్మాదత్యంత విషమః సంసారోరగ సాగరః వినా సత్సంగమన్యేన పోతకేన నతీర్యతే. ఇట్టివియు తదితరములను అగు గురుతుల చేత పేర్ల చేత విశాల హృదయులకు మహాత్ములను ఎరిగి సంసార మార్గము చేత శ్రమ కొని ఉన్నటువంటి వాడు ఈ సంసార శ్రమను పడలేనటువంటి వాడు మళ్ళీ మళ్ళీ కూడా ఈ శరీరాలను తీసుకుంటూ వదులుతూ ఉండేటువంటి శ్రమ పడలేనటువంటి వాడు రెండవది లేనిది బ్రహ్మమందలి విశ్రాంతి కొరకు ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మమందలి విశ్రాంతి కోసమై అటువంటి వారిని మహనీయులను ఆశ్రయించాలి. ఎలాగంటే సంసార సాగరము సర్పములాగానే అతి భయంకరమైనటువంటిదే కదా. అటువంటి సంసార సాగరము మరి దేని చేత దాటబడుతుంది? సత్సంగము అనేటువంటి ఓడ చేత తప్ప మరి దేని చేతను కూడా దాటడానికి సాధ్యపడదు అని చెబుతూ, అందుకే ఎలాగంటే కామము క్రోధము మొదలైనటువంటి మహాసర్పాలతో కూడి అత్యంత భయంకరమై ఉన్నటువంటి ఈ సంసారము అనే సముద్రము సజ్జన సాంగత్యము అనే పడవ చేత తప్ప మరి దేని చేతను కూడా దాటబడజాలదు కదా. ఆస్తాం కిం మే విచారేణ యద్భవేదస్తు తన్మమ ఇత్యంతః కల్క మాసాధ్య నస్తేయం గర్తకీటవత్. అసలు విచారణ చేత ఏమి ప్రయోజనము ఉన్నది? ఏది మనదై ఉన్నదో అది మనకే అగుతుంది అనే ఇటువంటి అలసత అంతఃకరణమునందే ధరించాలి. అలా ధరించి ఇక ఏది మనదై ఉంటుందో విచారణ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు.
ఏది మనదై ఉంటుందో అది మనదే అవుతుంది, మనకే అవుతుంది అనేటువంటి అలసత, అంటే దానిని నిర్లక్ష్యము చేసేటువంటి భావన అంతఃకరణమున ధరించి, మానసేంద్రియాల యందు ధరించి, మరి గోతిలో ఉన్నటువంటి కీటకములాగానే ఉండవచ్చా అంటే అలా ఉండరాదు అని చెబుతూ, ఏ విధంగా ఈ యొక్క జ్ఞాన తత్వ విచారణ చేత నాకేమిటి ప్రయోజనం, ఏదవుతుందో అది అగుగాక అనేటువంటి నిశ్చయ రూపమైన ప్రమాదాన్ని ఈ మానస ఇంద్రియాలలో, అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలలో ఈ అంతఃకరణమున ధరించి గోతి అందలి పురుగులాగానే ఉండవచ్చా అంటే ఉండరాదు అని చెబుతూ, ఏకోపి విద్యతే యస్య గుణస్థం సర్వముసృజన్ అనాదృతాన్యతద్దోషం తావన్మాత్రం సమాశ్రయేత్. అంటే మనం ఇప్పుడు దాకా తెలియజేసుకున్నటువంటి ఉత్తమ గుణముల యందు ఒకటైనా సరే ఎవని ఎందైతే ఉంటుందో ఆ యొక్క దానికోసమైనా సరే ఇతర కార్యాలు అన్నింటినీ వదిలివేయాలి. అతనికి ఇతరమైన దోషాలను ఏమాత్రము కూడా లక్ష్య పెట్టకూడదు, వాటిని ఆదరించకూడదు. అతని ఆదరించకుండా అతనినే ఆ మహాత్మునే ఆశ్రయించి తీరవలయును అని చెబుతూ, ఎవరి యందైతే ఒక్క సుగుణమైనా సరే ఉంటుందో ఆ ఒక్క సుగుణము మాత్రం కొరకై మనుజుడు తన ఇతర కార్యాలు అన్నింటినీ విడిచివేయాలి. ఇంకా కూడా అతని యొక్క తక్కిన దోషాలు వేటిని కూడా పాటించకుండా కేవలం మహనీయుని మాత్రమే ఆశ్రయించాలి అని చెబుతూ, గుణాన్ దోషాంచ విజ్ఞాతు మా బాల్యాత్ స్వప్రయత్నతః యదా సంభవ సత్సంగ శాస్త్రైః ప్రాగ్ధ్యమేధయేత్ దోషలేశమనాదృత్య నిత్యం సేవేత సజ్జనం. అంటే బాల్యకాలము నుండి కూడా వానిదైనటువంటి స్వకీయ ప్రయత్నము చేత గుణాల యొక్క దోషాలను తెలుసుకొనడం కోసం యథాసంభవం సత్సంగము శాస్త్రము యొక్క అభ్యాసాల చేత మొట్టమొదట బుద్ధిని అభివృద్ధి చేయాలి. ఇంకా దోషలేశాలు అనేటువంటి వాటిని ఆదరించకూడదు, వాటిని లక్ష్య పెట్టకుండా మరి నిత్యము కూడా సజ్జనులను సేవించాలి అని చెబుతూ, గుణాలను దోషాలను బాగా తెలుసుకోవడం కోసం మనుజుడు బాల్యకాలం నుండి కూడా వానిదైనటువంటి ప్రయత్నము చేత వానికి యథాప్రకారం సంభవించిన విధంగానే సజ్జన సాంగత్యము అనేటువంటిది చేయాలి. శాస్త్రం యొక్క అభ్యాసాలు చేయాలి. వాటి ద్వారా మొట్టమొదట తన యొక్క బుద్ధిని బాగా వికసింపజేయాలి. ఆ తర్వాత స్థూల దోషాలు కలిగినటువంటి పరిజనులను క్రమంగా మెల్లగా పరిత్యజించాలి. అంటే ఎవరైతే చెడ్డవారు అయి ఉంటారో వారి యొక్క సహవాసాన్ని మెల్లగా వదిలివేయాలి. ఎలాగంటే దుష్ట సాంగత్యము చేత శుద్ధ చిత్తం కూడా మలినమైపోతుంది కదా. ఇంకా స్థిరమైనటువంటి విశ్రాంతి సుఖము చంచలమే అగుతూ ఉంటుంది. యథాదృష్టం తదహమన్యే యాతి సాధురసాధుతాం ఏష సోత్యంత ఉత్పాతోయ సాధుర్యాతి దుష్టతాం. దుష్ట సాంగత్యాలే సాధువు కూడా, ఆ దుష్టమైనటువంటి సహవాసాలు సాంగత్యాలే సాధువు కూడా అసాధుత్వాన్ని పొందుతాడు అని నేను తలుస్తాను. ఎలాగంటే లోకమునందు కూడా అలాగే చూడబడుతూ ఉన్నది. ఇంకా సాధువు దుష్టత్వాన్ని పొందడం జగత్తు యొక్క గొప్ప అనిష్ట సూచకమే అయి ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే దుష్ట సాంగత్యము చేత సాధువు అసాధుత్వాన్ని, అపవిత్రమైనటువంటి స్థితినే పొందుతాడు. ఈ విషయమునందు లోకమున ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది కదా. ఈ విషయం దుష్టుల యొక్క సాంగత్యము చేత సాధువు కూడా అసాధుత్వాన్ని పొందుతాడు. కాబట్టే నేను ఆ విధంగానే నమ్ముతూ ఉన్నాను. ఇంకా కూడా సాధువు దుష్టత్వాన్ని పొందడం అనేటువంటిది దేశానికి మహా అరిష్ట సూచకమయ్యే ఉన్నది కదా.
సర్వకర్మాణి సంత్యజ్య కుర్యాత్ సజ్జన సంగమం ఏతత్ కర్మ నిరాబాధం లోకద్వితయ సాధనం. దేశకాల వశమున పాపాల చేత గొప్ప అరిష్టాలు లోకంలో సంభవించడం అనేటువంటిది కనబడుతూనే ఉన్నది. కాబట్టి సర్వకర్మలను కూడా వదిలివేయాలి, సజ్జనుల యొక్క సాంగత్యాన్నే ఆచరించాలి. అటువంటి కర్మ చేత బాధ రహితమైపోతుంది, ఇహ పర లోకాలకు కూడా సాధనమై కనపడుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే సమస్త కర్మములను కూడా వదిలివేసి సజ్జన సాంగత్యాన్నే ఆచరించాలి కదా. ఎలాగంటే సత్సాంగత్యము అనేటువంటి ఈ పవిత్రమైనటువంటి కర్మ ఏ సందేహము లేకుండా నిస్సందేహంగా ఇహ సంబంధమైన పర సంబంధమైన రెండింటి యొక్క సాధనము కూడా అయి ఉన్నది. నసజ్జనాధోర తరః క్వచిద్ భవే భజేత సాధూన్వినయ క్రియాన్వితః స్పృశః నయత్యేన హి తత్సమీపగం విచారిణస్తద్గత పుష్పరేణవః. ఓ రామచంద్ర, ఈ సజ్జనుల నుండి ఎన్నడూ కూడా మనుజుడు దూరుడు కాకూడదు. ఎవరైతే సజ్జనులు మహనీయులు సత్సంగం చేసేటువంటి పెద్దలు ఉన్నారో వారి నుండి ఎప్పుడూ కూడా మనుజుడు దూరం కాకూడదు. నమ్రత వినయముతో కూడినటువంటి గుణాలతో కూడినవాడే ఆ యొక్క మహనీయులను సేవించాలి. ఆ సాధు పురుషుల యొక్క సమీపమున ఉన్నవారిని అప్రయత్నంగానే నలువైపులా ప్రసరించేటువంటి అతని యొక్క సద్గుణాలు పుష్పముల యొక్క రేణువులు, సద్గుణాలు అనబడేటువంటి పుష్పాల యొక్క రేణువులు వానిని కూడా స్పృశిస్తాయి కదా అని చెబుతూ, సజ్జనుల నుండి ఎన్నడూ కూడా దూరంగా ఉండవచ్చా? ఉండకూడదు. వినయము, సేవ మొదలైన క్రియలతో కూడుకున్నవాడే ఎల్లవేళలా అటువంటి సాధువులను సేవించాలి. ఎలాగంటే పుష్పాల సమీపమున ఉన్నటువంటి వానికి ఆ ప్రయత్నంగానే వాని యొక్క సుగంధం లభిస్తుంది. అలాగే మహాత్ములకు సాధుజనుల సమీపమున ఉండేవానికి ఆ మహనీయుల నుండి నలువైపులా ప్రసరించేటువంటి శాంతి, దాంతి మొదలైన సద్గుణాలు అనబడే పుష్పవాసనలు, రేణువులు అప్రయత్నంగానే వానిని తాకుతూ ఉంటాయి. అంటే తప్పనిసరిగా అవన్నీ వానికి సంక్రమిస్తాయి అనేటువంటి అర్థాన్ని కదా తెలియజేస్తూ ఉన్నది. లక్షణాన్యుపవన్యంతే సతాం తత్వవిదామిహ పరీక్ష్యోపేక్షత దోషాన్ కర్తవ్యశ్చ తదాశ్రయః. సజ్జనులకు తత్వజ్ఞుల యొక్క లక్షణాలను పరీక్షించి దోషాలతో కూడి ఉన్నటువంటి వారిని వదిలివేసి సత్తు యొక్క సహవాసము చేసి సత్తునందు స్థిరపడిన సత్పురుషులనే ఆశ్రయించాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేశారు. అయితే ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఈ సజ్జన సమాగమ ప్రశంస అనేటువంటి దానిని శ్రీ వశిష్ఠ గురుదేవులు వర్ణించి తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. సంతి దుఃఖ క్షయేస్మాకం శాస్త్ర సత్సంగయుక్తయః మంత్రౌషధి తపోదాన తీర్థ పుణ్యాశ్రమాశ్రయాః కృమిక్రీట పతంగాద్యాస్తిర్యక్స వరజాతయః కథం స్థితా కిమారంభాస్తేషాం దుఃఖక్షయం కథం. ఓ మహనీయ, మనుజులకైతే దుఃఖాన్ని నివారించడం కోసం శాస్త్రాభ్యాసాలు, సత్సంగాలు, మంత్రాలు, ఔషధాలు, తపస్సులు, దానాలు, తీర్థ సేవనాలు, పుణ్యాశ్రమ సేవనాలు మొదలైన ఉపాయాలైతే ఉన్నవి. కానీ క్రిములకి, కీటకాలకి, పతంగాలకి, తిర్యక్కులకి, స్థావరాది జాతులు అన్నిటికీ కూడా ఉపాయాలు ఏవి కూడా ఎరగకుండా ఉన్నవి కదా. అలాంటప్పుడు అవి ఎలాగా జీవించగలుగుతూ ఉన్నవి? ఏ కార్యాలు వనర్చుచూ ఉన్నవి? వాటికి దుఃఖము అనేది నశించడం ఎలాగా అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఓ
సర్వాణ్యేవేహ భూతాని స్థావరాణి చరాణి చ ఆత్మోచితాయాం సత్తాయాం విశ్రాంతాని స్థితాన్యలం. ఓ రామచంద్ర, సమస్త స్థావర జంగమ ప్రాణులు కూడా, అంటే కదిలేటువంటివి కదలనటువంటివి చరాచర ప్రాణులు కూడా వారికి యోగ్యములైనటువంటి భోగాల యొక్క సుఖసత్తయందు స్థితిని కలిగి ఉన్నవి. ఇంకా కూడా ఏదేది ఏ జన్మయందు ఉన్నదో ఆ జన్మకు తగినటువంటి విషయం యొక్క ప్రాప్తినే మహాపురుషార్థము అని అది ఆ విధంగా ఎంచుచూ ఉన్నది. భూతానామణు మాత్రమప్యమస్మాక మివైషణాః కిం త్వల్పాస్తా వయం విఘ్నాస్తేహం త్వచలసం నిభాః. అటువంటి అల్ప ప్రాణులకు కూడా మనకు కూడా వాని యొక్క జన్మోచితమైనటువంటి స్వస్వ అంటే దేనికి ప్రాణులకు కానీ మనుషులకు కానీ చరాచర వస్తుజాలానికి కూడా వాని యొక్క జన్మానికి పుట్టుకకు ఉచితమైనటువంటి సుఖము యొక్క భోగేచ్ఛ అనేటువంటిది ఉన్నది. అంటే ఆ సుఖపడాలి అనేటువంటి అనుభవప్రాప్తమైనటువంటి కోరిక అనేది కలదు. కానీ మనకటువంటి భోగాలయందు అల్ప విశ్వాసమును కొలది విఘ్నాలు మాత్రమే ఉన్నవి. వాటిలో అయితే కోరిక, క్రోధము మొదలైనటువంటి ప్రాబల్యము చేత వివేకము లేనందువలన అధిక విశ్వాసము ఉంటుంది. పర్వతములాగానే గొప్పవి అయి ఉంటాయి, అనేకములైనటువంటి విఘ్నాలు కూడా ఉన్నవి అని చెబుతూ, ఎలాగంటే కృమిలు, కీటకాదులు, అల్ప ప్రాణులకు కూడా మనకులాగానే సుఖభోగాల యందు కోర్కెలు ఉంటాయి. కానీ మనకు ఆ భోగాల యందు కొద్దిపాటి విశ్వాసము, ఎక్కువ ఆటంకాలు మాత్రమే ఉంటాయి. అవే వాటికైతే మోహము, కామము మొదలైన దోషాల యొక్క ప్రాబల్యం వలన వివేకము లేకపోవడం చేత కూడా పర్వతము వంటి అధికమైన విశ్వాసము, ఎక్కువ విఘ్నాలు కూడా ఉంటాయి అని చెబుతూ, అంతేకాదు ఓ రామచంద్ర, ఈ బ్రహ్మాండ శరీరుడగు విరాట్టు వాని యొక్క భోగము కొరకు ఎలా ప్రయత్నిస్తూ ఉన్నాడు, అలాగే ఈ యొక్క కేశాగ్ర భాగములాగానే వెంట్రుక చివరి భాగములాగానే సూక్ష్మములైనటువంటి క్రిములు, కీటకాలు మొదలైనటువంటి జీవులు కూడా బాలుని యొక్క పిడికిటి యొక్క ఛిద్రము కంటే అల్పమైనటువంటి తమ యొక్క, అంటే బాలుని పిడికిటి యొక్క రంధ్రము కంటే కూడా ఇంకా అల్పమైన స్వల్పమైన తమ యొక్క గృహము అనబడే ఆకాశమున ప్రయత్నిస్తూ ఉన్నవి కదా. అంటే అహంకారము యొక్క ప్రతాపాన్ని చూడు. కేవలము శూన్యములైనటువంటి విషయముల యందు అభిలాష కలిగినవే అయ్యున్నవి. పక్షులు ఏ ఆధారము లేనటువంటి నిరాధారముగు ఆకాశమును జన్మిస్తూ మరణిస్తూ ఉన్నవి. వానికి క్షణకాలమైనా కూడా శాంతి అనేది లభిస్తుందా? లభించడం లేదు. అంతేకాదు ధాన్యము మొదలైన పదార్థాల యొక్క కణ సంపాదనమందు కుటుంబం యొక్క పాలన, పోషణ మొదలైన క్రియల యందు కూడా చీమలకు మన రోజు వంటి దీర్ఘకాలము క్షణములాగానే చాలకనే ఉన్నది. ఎలాగంటే త్రసరేణువు వంటి ఆకృతి కలిగిన, అంటే సూర్యకిరణాల నుండి వచ్చినటువంటి ఆ కిరణాలు జాలువారే దాంట్లో చిన్ని చిన్ని ధూళి కణాలు ఉన్నట్లుగానే అదే కదా త్రసరేణువు. అటువంటి ఆకృతి కలిగిన అతి సూక్ష్మమైనటువంటి తిమి అనే కృమి యొక్క గమనమందు కూడా, గరుత్మంతుని యొక్క గమనమందు కూడా వ్యగ్రత్వము అనేటువంటిది, తేడా అనేటువంటిది కనిపిస్తూనే ఉన్నది కదా. గ్రద్దెక్కడ, సూక్ష్మ జీవి యొక్క నడక ఎక్కడ, వీడు వాడు నేను, ఇది నా గృహము, నా ధనము ఇత్యాది కల్పన రూపమైనటువంటి జగత్తు గుణాలు అతిశీలడం వల్ల మనుషులకు ఎలా వృద్ధి పొంది ఉన్నదో అలాగే క్రిములకి, కీటకాదులకు కూడా వృద్ధి పొంది ఉన్నది.
దేశ కాల క్రియ ద్రవ్యము మొదలైన విషయాలను గురించినటువంటి చింత చేత మన జీవితం ఎలా క్షీణిస్తూ ఉన్నదో అలాగే మరి గాయములో ఉన్నటువంటి వ్రణములో ఉన్నటువంటి కీటకాల యొక్క జీవితం కూడా క్షీణిస్తూ ఉన్నది. పాదపాహ కించిదున్నిద్రా ఘననిద్రాహ కరూఫలాహ కృమికీటాదయః కార్యే నరవత్స్వప్నబోధినః. వృక్షాలు ఒకంత జాగరూకాలై ఉన్నవి, శిలలు ఘోరమైన నిద్ర ఎందే ఉన్నవి, క్రిములు కీటకాదులు తమ తమ కార్యములందు మనుజునిలాగానే ఒకంత జాగరూకాలుగాను ఒకంత నిద్రాశీలాలుగాను ఉన్నవి. మనకులాగానే ఈ క్రిమికీటాదులకు కూడా జీవితము సుఖంగాను మరణము దుఃఖంగాను ఉన్నది అని చెబుతూ, అంటే వృక్షాలైతే కొద్దిపాటి జాగ్రత్తగా జాగరూకములై ఉన్నవి, శిలలు ఘోరమైన నిద్ర యందు సుషుప్తి ఎందే ఉన్నవి. ఈ క్రిములు కీటకాదులు తమ తమ కార్యాల ఎందైతే మనుజులు ఎలా ఉన్నారో అవి కూడా ఒకంత జాగ్రత్తగాను ఒకంత నిద్రాశీలములుగాను ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు మరి ద్వీపాంతరమునందును పొందినటువంటి విక్రీడితుడగు, అంటే ద్వీపాంతరము ద్వీపానికి ఆవల స్థితిని ప్రదేశాన్ని పొందినటువంటి విక్రీతుడగు మనుజునిలాగానే పశువులు మృగాలు మొదలైనవన్నీ కూడా ఈ పదార్థ సమూహాన్ని ఉదాసీనత్వముతోనూ ముగ్ధ దృష్టితోనూ చూస్తూ ఉంటాయి. అంటే మనకులాగానే ఈ తిర్యగ్జీవులకు కూడా, తిర్యక్కులు అంటే అడ్డంగా వెన్నుముక ఉండేటువంటివి, అడ్డంగా వెన్నుముక నిలువుగా వెన్నుముక ఉండబట్టి మనం నిటారుగా నిలబడగలుగుతున్నాం. అడ్డంగా వెన్నుముక ఉండేటువంటివి నిటారుగా నిలబడలేవు, అవి సూర్యుడినే చూడలేవు. అలాగే ఇక్కడ ఈ తిర్యగ్జీవులు అడ్డంగా వెన్నుముక కలిగినటువంటి జీవులు మొత్తం కూడా ఈ ప్రపంచంలో మనకులాగానే సుఖము దుఃఖము కలిగి ఉన్నవి. కానీ పదార్థాల యొక్క గుణాల క్రియోపయోగము మొదలైన విభాగాలను అవి చేయజాలనివి అయ్యున్నవి. కేవలం ఇంతే భేదం అనే చెబుతూ, విక్రీతులకు పామర జనులలాగానే, అంటే దూరంగా ఉన్నటువంటి ఈ పామర జనులు పామరమైనటువంటి జ్ఞానము లేని అజ్ఞానముతో నిండిన జనులలాగానే పశువులు కూడా ముక్కు యొక్క త్రాటి ద్వారా, అంటే బంధించడానికి ముక్కులో తాడు వేస్తారు కదా, అలా బంధింపబడిన త్రాడు ద్వారానే అంతఃకరణమున మనసు బుద్ధి చిత్త అహంకారాల యొక్క ఇంద్రియాల చేత సుఖ దుఃఖాల చేత ఏడ్వబడుచూ ఉన్నవి. సుకుమారమైనటువంటి చర్మము కలిగి ఉన్నట్టు మనకు సుఖమైన నిద్రయందు శీతలము ఉష్ణము మసికాదుల వలన, అంటే శీతోష్ణ మసికాదుల వలన ఎటువంటి మహా దుఃఖ వేదనము కలుగుతూ ఉంటుందో అలాగే వృక్షాలు పొదలు మరి మొలకలు ఇటువంటివన్నింటికీ కూడా ఈ క్రిమి కీటకాదుల చేత గావించబడేటువంటి కాటుల యందు, అంటే ఆ యొక్క వృక్షాలను పొదలను ఆ యొక్క మొక్కలను కూడా ఈ క్రిములు కీటకాదులు చేసేటువంటి దంశనము, అంటే అవి కరిచేటువంటి కాటుల యందు అధికమైన దుఃఖ వేదనము కలుగుతూనే ఉంటుంది వాటికి కూడా. దేశం యొక్క క్షోభాదుల వలన పరువిడుట, అంటే దేశము అనేక ఇబ్బందుల పాలై ఉండడము, మరి ఆ విధంగా కష్టాలలో ఉండి పరిగెత్తడము మొదలైనటువంటి క్రియలను ఆచరిస్తూ ఉన్నప్పుడు కుశకంటకాది బాధామయముకు సంసారమునబడిన, కుశ అంటే దర్భ ముళ్ళులు మొదలైనటువంటి వాటితో బాధతో నిండిపోయిన సంసారమునబడినటువంటి మనకు సర్వత్రా కూడా భయంతో కూడినటువంటి పదార్థ వేదన ఎలా కలుగుతూ ఉంటుందో అలాగే పక్షులకి సర్పాలకి తిర్యగ్జీవులకు కూడా అడ్డంగా వెన్నుముక ఉండేటువంటి జంతువులకు కూడా కలుగుతుంది. ఆహ్లాదమాత్ర సౌమ్యత్వం సుఖతశ్చేంద్రకీటయోః సమం వికల్ప విన్ముక్తం వికల్పస్త్వనతి క్రమః.
విక్షేపానుభవము వదిలినట్లయితే సామాన్యమైనటువంటి ఆనందమందు, ఆహారము, నిద్ర మొదలైన సుఖాలయందు ఇంద్రునకు కీటకానికి కూడా మానసికమైన ప్రసన్నత సమానమే అవుతూ ఉంది. ఎలాగంటే విక్షేపమైతే ఇరువురికి కూడా అతిక్రమించడానికి సాధ్యముగాని కష్టమే అయ్యున్నది అని చెబుతూ, ఎలాగంటే వికల్పము అనుభవాన్ని విడిచిన అంటే విక్షేప అనుభవాన్ని విడిచినట్లయితే కేవలము ఆహ్లాద మాత్రమునందు అయితే ఆహారము తీసుకొనుట, నిద్రపోవడమునందు ఇంద్రునికి కీటకానికి కూడా మానసికమైన ప్రసన్నత్వ రూపమైన సుఖము సమానమే అయ్యున్నది. ఇంద్రుడు ఎంత ఆనందిస్తున్నాడో కీటకము అంతే ఆనందిస్తున్నది. అదే విక్షేప అనుభవం అయితే ఆ ఇరువురికి కూడా వికల్పమే అయితే ఆ కష్టాన్ని దాటడానికి ఇరువురికి సాధ్యమే అయ్యున్నది అని చెబుతూ, రాగద్వేష భయాహార మైథునోత్తం సుఖాసుఖం తిరశ్చాం జన్మ మృత్యాధికేద కశ్చిన్న భిద్యతే. రాగము, ద్వేషము, భయము, ఆహారము, మైథునాలతో ఉత్పన్నమయ్యే సుఖమునందు దుఃఖమునందు కూడా, జననము మరణము మొదలైన భేదమందు కూడా ఇంద్రునకు కీటకానికి ఏ భేదము లేదు. రాగము ఇష్టపడడం యందు, ద్వేషము దానిని తిరస్కరించడం యందు, భయపడమునందు, ఆహారాన్ని సేవించడమునందు, ఈ యొక్క సంభోగ క్రియల యందు వీటి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ఆనందం కానీ, దుఃఖం కానీ, జననమునందు కానీ, మరణమునందు కానీ కలిగేటువంటి దుఃఖమునందు కానీ పశువులకి మనుష్యులకి ఏ భేదము లేనే లేదు. ఋతే పదార్థభూతార్థ భవిష్యద్వస్తు బోధతః శేషం బభ్రవిహికో మాయుగజాదీనాం నృభిః సమం. శాస్త్రగమ్యములైనటువంటి పుణ్యము, పాపము, బ్రహ్మతత్వాదుల యొక్క జ్ఞానము కూడా, భూతకాల భవిష్యత్కాల పదార్థాల యొక్క జ్ఞానము కూడా మరే తప్ప నకుల అంటే ఇక ముంగిస, సర్పము, నక్క, గజము మొదలైనటువంటి పశువులన్నిటికీ కూడా తక్కినటువంటి జ్ఞానము మనుజునితోటి సమానమే అయ్యున్నది కదా. అంటే శాస్త్రములో చెప్పబడినటువంటి అర్థాలు లాగానే పుణ్యము, పాపము, బ్రహ్మతత్వాదులను గురించినటువంటి జ్ఞానము, భూత భవిష్యత్ పదార్థాల యొక్క జ్ఞానము తప్ప తక్కినటువంటి జ్ఞానం అంతా కూడా అంటే పుణ్యపాపాల యొక్క కర్మలను గురించి కానీ, శాస్త్రార్థాలలో చూపించినటువంటి బ్రహ్మతత్వాదులను గురించి కానీ జ్ఞానము భూత భవిష్యత్ పదార్థాల యొక్క జ్ఞానం తప్ప తక్కిన జ్ఞానం అంతా కూడా ముంగిస, సర్పము, నక్క, ఏనుగు మొదలైనటువంటి సుఖదుఖాలు మనుజులకు ఇతర క్రిమికీటకాదులకు కూడా సమానంగానే ఉన్నది అని చెబుతూ, అంటే నిద్రాగ్రస్తమైనటువంటి ఎలాగంటే నిద్రతో మృంగివేయబడినటువంటి వృక్షాల యొక్క గాఢమైన అజ్ఞానంతో కూడిన స్వత్త అనేటువంటి పర్వతాలే అనుభవిస్తూ ఉన్నవి. హిమాలయము, మేరు పర్వతము మొదలైన తత్వజ్ఞ పర్వతాలైతే అఖండమైన చిదాకాశాన్ని అనుభవిస్తూ ఉన్నది. వృక్షాలు మొదలైనవి గాఢ నిద్రయందే ఉన్నవి. పర్వతాలు అజ్ఞానముతో కూడినటువంటి వాటి యొక్క సత్తయందు అవి ఉన్నవి. అదే కదిలేటువంటి జాతుల యందు, జంగమ జాతుల యందు అయితే తత్వజ్ఞులు తత్వమును తెలిసినటువంటి వారు, పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి వారు చిదాకాశమాత్ర స్వరూపులై ఉన్నారు. కాబట్టి ఈ జగత్తు యొక్క కల్పన వీరందరి దృష్టి చేత గావించబడినది కాదు. ఇక తిరిగేటువంటి జంగమ జాతులు ఎందు తక్కిన వారగు కొందరికి మాత్రము స్వప్నమందు అర్ధ వికాసముతోనూ, జాగ్రత్తనందు పూర్ణ వికాసముతోనూ కనబడేటువంటి ఒకంత జగత్తైనను చాలామంది దృష్టిని అనుసరించి చిదాకాశము అనటమే కదా సరి అవుతుంది, యుక్తమవుతుంది. అంటే పర్వతాలు మొదలైనటువంటి అఖండ సత్తా, వృక్షాదుల యొక్క నిద్రా సత్తా,
ఈ రెంటి యొక్క అనుభవాలు కూడా రహితమైపోవడం చేత వాని యొక్క దృష్టి చేత జగత్తంతా కూడా ఏకమైనటువంటి అజ్ఞానోపహిత చిదాకాశ మాత్రమే అయ్యున్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.